ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. మేము రియల్గా బయట చూసినప్పుడైతే మైండ్ పోయింది మాకు. సో ఇది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో నేనైతే చెప్తాను. దీని ముందు నేను 2 వీడియోలు అప్లోడ్ చేశాను. మాన్సూన్ ట్రిప్కి మేము మహారాష్ట్ర వెళ్ళామని. డే 1 అయితే లవాసా వెళ్ళాము, డే 2 అయితే అద్రే ఫారెస్ట్ ట్రెక్కి వెళ్ళాము. ఈ 2 వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వెళ్ళి చెక్ చేయండి. సో డే 3 మేము ఏం చేసామనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. డే 3 మార్నింగే లేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి హోటల్ రూమ్ చెక్అవుట్ చేసేసి మా లగేజ్ తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో పడేసాం. ఎందుకంటే ఇది మనకు ట్రిప్లో లాస్ట్ డే కాబట్టి ఈవినింగ్ మాకు ట్రైన్ ఉందన్నమాట, పూణే టు హైదరాబాద్. సో క్లాక్ రూమ్ లో పెట్టేసాం మా లగేజ్ మొత్తం. ఇంకా మన దగ్గర బండి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి లోగఢ్ ఫోర్ట్ కి మ్యాప్స్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. పూణే నుంచి లోగఢ్ ఫోర్ట్ వచ్చేసి నియర్లీ 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వీసాపూర్ ఫోర్ట్ విజిట్ చేసాము. టైం లేదని చెప్పి ఈ ఫోర్ట్ అయితే విజిట్ చేయలేదు. సో ఈసారి ఇది పక్కా కవర్ చేద్దామని ప్లాన్ లో ఇంక్లూడ్ చేసాము. లాస్ట్ టైం మేము వీసాపూర్ ఫోర్ట్ కి వెళ్ళినప్పుడు పెద్ద అడ్వెంచర్ అయింది. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి. ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ కి వెళ్ళినప్పుడు తీట పనులు చేయకుండా ఉండాలి అని ఆ వీడియో చేశాను. ఏమేమి పనులు చేయకూడదో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. సో ఎక్స్పీరియన్స్ కోసం పక్క చూడండి. ఇప్పుడు మేము లోగఢ్ ఫోర్ట్ కి వెళ్ళాలంటే మలావలి అనే ఒక ప్లేస్ కి వెళ్ళాలి. దాని తర్వాత స్టాపే మనకు లోనావాలా వచ్చింది అనమాట. సరే అని చెప్పి ఇంకా అలా పోతా ఉన్నాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా అని ఒక షాప్ దగ్గర ఆగాము. దోశ వచ్చేసి 90 రూపీస్, ఆ వడ వచ్చేసి 60 రూపీస్, 150 రూపీస్ ఆ టిఫిన్. ఓవర్ని హైదరాబాద్ వచ్చి తినండ్రా బాబు అని అనిపించింది. అండ్ మనం వెళ్ళే రూట్ అంతా కూడా చాలా స్ట్రైట్ గా ఉండిద్ది. పూణే నుంచి మనకు పెద్ద డీవియేషన్స్ ఉండవు, హైవే మీద అలా వెళ్ళిపోతూనే ఉంటాము. ఇంకా మనం మలావలి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ కి ఒక రూట్ ఉంటది అనమాట, ఇది మలావలికి వెళ్తుంది. లోగఢ్ ఫోర్ట్, వీసాపూర్ ఫోర్ట్ పక్క పక్కనే ఉంటాయి. దానికి వెళ్ళడానికి మనకు 2 వేస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి మనం బండి మీద వెళ్ళిపోవచ్చు, రెండోది వచ్చేసి పూణే నుంచి మలావలికి లోకల్ ట్రైన్ ఉంటుంది, ఆ లోకల్ ట్రైన్ లో కూడా రావచ్చు. లాస్ట్ టైం మేము లోకల్ ట్రైన్ లోనే వచ్చి విజిట్ చేసాము, ఈసారి అయితే బండి మీద వచ్చాం. 2 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే కవర్ చేసాం. ఒకవేళ మీ దగ్గర బండి లేదంటే లోకల్ ట్రైన్ దిగిన తర్వాత అక్కడ ఆటోస్ ఉంటాయి, ఆటోస్ మాట్లాడుకుని అయితే మీరు లోగఢ్ ఫోర్ట్ కి, వీసాపూర్ ఫోర్ట్ కి అయితే వెళ్ళొచ్చు. మీరు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బజే వాటర్ ఫాల్స్ వస్తుంది, ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్లో బాగానే ఉంది, ఈసారి తక్కువ ఉంది. అండ్ దీని పక్కకే బజే కేవ్స్ అని ఉంటుంది, ఆ కేవ్స్ కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో మాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి లోగఢ్ ఫోర్ట్ కి స్టార్ట్ అయ్యాము. చాలా మంది ఏంటంటే నడుచుకుంటూ వెళ్తారు. ఎంత దూరం ఉంటుంది అంటే ట్రెక్కింగ్ మొత్తం ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్ మీద మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నారు. వామ్మో వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారా బాబు అనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను. అండ్ మనం దారిలో చాలా వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. వర్షపాతం ఎక్కువ ఉంటే గనక ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ ఇంకా ఫ్లో ఎక్కువే ఉండిద్ది. ఇంకా వీకెండ్ అయితే ఫుల్ గా జనాలు ఉంటారు, ప్రతి ప్లేస్ లో జనాలు ఉంటారు. వీసాపూర్ ఫోర్ట్, లోగఢ్ ఫోర్ట్, బజే వాటర్ ఫాల్స్, బజే కేవ్స్. మేము లాస్ట్ టైం ఫ్రైడే వెళ్ళడం వల్ల అసలు జనాలే కనిపించలేదు, అందులోనూ ఆఫ్టర్నూన్ తర్వాత వెళ్ళాము, అసలుకే ఎవరు లేరనమాట. ఈ రూట్ చూస్తున్నారా, జూమింగ్ చేస్తున్నాను, మొత్తం టర్నింగ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా స్ట్రైట్ గా కాదు, కొండ మీదకి. సో మీరు ఊహించుకోండి ఘాట్ ఎలా ఉండబోతుందో. నడుచుకుని వెళ్తే గనక మనకి ఈజీగా 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. మొత్తం అప్పెక్కాలి కదా, చాలా అలిసిపోతాము. వెళ్ళేటప్పుడు చూపిస్తాను, కొన్ని వీడియోస్ అయితే తీసాను. మొత్తానికైతే ఘాట్ మొత్తం ఎక్కేసి వచ్చేసాము. సో ఈ లెఫ్ట్ లో వెళ్తే మనకి వీసాపూర్ ఫోర్ట్ వస్తుంది, ఇంకా ముందుకు వెళ్తే మనకి లోగఢ్ ఫోర్ట్ వస్తుంది. రెండింటికి మనకి పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి. మొత్తానికి లోగఢ్ ఫోర్ట్ కి అయితే వచ్చేసాం. వీకెండ్ వల్ల చాలా జనాలు, మొత్తం కార్స్, బైక్స్ తో నిండిపోయి ఉన్నాయి. మార్నింగ్ కదా, ఇంకెళ్ళేటప్పుడు దూలు తీరిపోయిద్ది అందరికి. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి 30 రూపీస్. ఇక్కడ నుంచి అయితే మనం ఫోర్ట్కి ఎంటర్ అవుతాము. కావాలంటే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కింద దొరుకుతాయి, మీరైతే కొనుక్కొని తినుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఒక 5 minutes ముందుకు వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ వచ్చింది. లోగఢ్ ఫోర్ట్ కి ఎంట్రన్స్ వచ్చేసి 25 రూపీస్ పర్ పర్సన్. ఈ టికెట్ తీసుకొని మీరైతే ఎంటర్ అయిపోవచ్చు. ఫోర్టే కదా ఏముండిద్ది అని అయితే అనుకోకండి అస్సలు, ఎందుకంటే మహారాష్ట్రలో ప్రతి ఫోర్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అని నేను విన్నాను. నేనైతే 2 ఫోర్ట్లు వెళ్ళాను, ఆ 2 చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది మ్యాటర్, ఎందుక మహారాష్ట్రలో ఫోర్ట్స్ ఇంత ఫేమస్ అని అనిపించింది. మీరైతే అస్సలు బద్దకించకండి, అందులోనూ మహారాష్ట్ర మాన్సూన్లో ఎంత బాగుంటుందో నేను ఇప్పటికే 100 సార్లు చెప్పుంటాను. ఎందుకంటే గ్రీనరీ అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి, మనం సగం దూరం వరకు అయితే వచ్చాము, ఇంకా ఇలా ద్వారాలు దాటుకుంటూ లోపలికైతే వెళ్ళాలి. చూసారా, అదే మన పార్కింగ్ స్పాట్. అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా దూరం అయితే వచ్చేసాము. ఇంకా మనం డోర్స్ అన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇలా లోగఢ్ ఫోర్ట్ గురించి కొంచెం హిస్టరీ అయితే ఉంటుంది, మీరైతే చూడొచ్చు అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, అసలు లోగఢ్ ఫోర్ట్ దేనికి ఫేమస్, ఇవన్నీ అయితే చదవచ్చు. ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం కొండలా ఉండిద్ది అనమాట. సో ఆ రాళ్ళు అవి దాటుకొని అయితే వెళ్ళొచ్చు. ఆహా, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చిన్న వాటర్ పాండ్ లా ఉందన్నమాట. అక్కడ కొంచెంసేపు కూర్చున్నాము. అక్కడ మొత్తం అందులో చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చారో బాబు అని అనిపించింది. ఇందులో పడితే కనుక ఎంత లోతుకి వెళ్ళిపోతామో మనకు తెలీదు, మొత్తం మంజుబల్ బాయ్స్ అయిపోయిద్ది, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకా అక్కడ అలా కాసేపు కూర్చున్న తర్వాత వ్యూ చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళాము. ఆ రోజు మా అదృష్టము వర్షం పడట్లేదు, అలా అని చెప్పి హెవీ ఎండ కూడా కాయట్లేదు. బాగా హైట్కి వచ్చాం కాబట్టి కొంచెం విండిగా ఉంది. అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్ ఉంది అక్కడ.
ఇలా మంకీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. పైకి వచ్చిన తర్వాత మెట్ల మీద అట్లా ఏం లేవు కానీ పైకి వచ్చిన తర్వాత కనిపించే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఇది వ్యూ. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ వ్యూ అయితే కనిపిస్తుంది. వర్షం పడలేదు కాబట్టి మనకి ఈ వ్యూ కనిపించింది. ఇంకా మా తమ్ముడు అయితే కొన్ని వీడియోలు తీయమని చెప్పి ఆడేదో ఆ కార్నర్కి నించొని మంచి పోజులు అయితే ఇచ్చాడు. నేను కూడా తర్వాత ఫోటోలు దిగాను అనుకోండి, అది వేరే విషయం. ఇది కనిపిస్తుంది చూసారా చివారికి. సో అది మనకి ఎండ్ వరకు వ్యూ అయితే ఎంత బాగుంది తెలుసా. ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడి వరకు చాలామంది వెళ్తున్నట్టు కనిపించారు. అండ్ కానీ అది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పేసి కూడా అన్నారు. ఇంకా మేమైతే చాలా టైం పట్టిద్ది అంత చివరికి వెళ్తే అని చెప్పేసి ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేసాము. మహారాష్ట్రలో చాలా ఫోర్ట్స్ అయితే మనం చాలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టెప్స్ అవి ఎక్కువ ఉండవన్నమాట. ఈ ఫోర్టే కొంచెం ఈజీగా వెళ్ళి ఈజీగా రావడానికి అయితే ఉంటుంది. మీరైతే మహారాష్ట్ర వెళ్తే పక్క ఈ లోగఢ్ ఫోర్ట్ని విజిట్ చేయండి. ఇంక కిందకైతే వచ్చేసాము. ఇలా టెంప్టింగ్గా చాలా స్టాల్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫుడ్ అయితే తినొచ్చు. ఇంకా మేమైతే తొందరగా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అది ఇది అయినా కష్టమైపోతుందని చెప్పేసి. ఘాట్ అయితే ఇలా ఉంటుంది. చాలా మంది ఇది మొత్తం ఎక్కొస్తారు. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? మలావలి రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తారు, లేదంటే బజే వాటర్ ఫాల్స్ నుంచి నడుచుకుంటూ వస్తారు. ఈ ఘాట్ ఎక్కేసరికి మొత్తం ధూళి తీరిపోయిద్ది అందరికీ. ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంకి అందరూ పైకి వస్తున్నారు. ఏ టైంకి అనుకుంటున్నారు? అరౌండ్ 12:30, 1 o'clock అందరూ పైకి వెళ్తున్నారు. కిందకి వెళ్ళే వాళ్ళు కిందకి వెళ్తున్నారు, పైకి వచ్చే వాళ్ళు పైకి వస్తున్నారు. సో ట్రాఫిక్ జామ్ అయితే ఆ ఘాట్ మీద చాలా కష్టంగా ఉంటుంది. మేము కిందకి వెళ్ళే టైంకి అయితే చాలా టైట్ ట్రాఫిక్ అయిపోయింది. ఈ కార్లు అవి వెళ్ళడం కష్టం. అంటే అప్ ఎక్కేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వెహికల్స్కి, మీకు తెలిసిందే. ఇంకా మాది బైక్ కాబట్టి కొంచెం తొందరగా కిందకు వచ్చేసాము. తొందరగా అంటే ఎంత అనుకుంటున్నారు? 30 minutes పట్టింది కిందకి రావడానికి. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోయింది. ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ కొండలన్నీ చాలా చాలా బాగుంటాయి. మీరు మాత్రం ట్రిప్ ప్లాన్ చేస్తే ఫస్ట్ ట్రిప్ మహారాష్ట్ర అయితే ఖచ్చితంగా లోనావాలా అండ్ మలావలి దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేయండి. మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ యాజ్ ఎ సెట్ బిఫోర్, వీకెండ్స్లో జనాలు ఫుల్గా ఉంటారు. సో మోస్ట్లీ వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి. కుదరదు అంటే వీకెండ్సే వెళ్ళండి. ఇంకా ఆ రోజు మేము లోగఢ్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు బైక్ ఇచ్చాడు మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే పిలిచాడు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసాము. మహారాష్ట్రియన్ స్టైల్లో మంచి ఫుడ్ అయితే తిన్నాము. మేము అప్పటికే వద్దురా బాబు అంటే ఇంకా పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరిచయం చేసేసి మంచిగా ట్రీట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఇంతకీ ఈ అబ్బాయి ఎలా పరిచయం అయ్యాడంటే, మేము లాస్ట్ ఇయర్ వీసాపూర్ ఫోర్ట్కి వెళ్ళాము. అప్పుడు మాకు 4 అబ్బాయిలు పరిచయం అయ్యారనమాట. అందరూ కలిసి వీసాపూర్ ఫోర్ట్కి వెళ్ళి మధ్యలో తప్పిపోయి చాలా పెద్ద స్టోరీ అయింది. నేను ఇదివరకు చెప్పినట్టు వ్లాగ్లో అయితే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఇంకా అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉన్నాడనమాట మా తమ్ముడు. ఆ అబ్బాయికి ఏమో ఇంగ్లీష్ రాదు, వీడికేమో హిందీ రాదు. మరి ఎలా కమ్యూనికేట్ అయ్యారో మొత్తానికి అయితే మాకు ఈ ఇయర్ చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. ఆ అబ్బాయి ఈ అబ్బాయే. సో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అయినా కూడా మాకు చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా హెల్ప్ చేశాడు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆశ్చర్యపోయే థింగ్ ఏంటంటే, నాకు మా తమ్ముడికి చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు వెళ్ళేటప్పుడు. సో ఇలా ఇక్కడ లోకల్ ట్రైన్లో దింపేశాడు. వస్తాను నేను కూడా పూణే దాకా అన్నాడు. వద్దురా బాబు ఇప్పటికే చాలా చేసామని చెప్పేసి బాయ్ చెప్పేసి మేమైతే లోకల్ ట్రైన్ ఎక్కేసాము. ఇంకా అక్కడి నుంచి పూణే రీచ్ అయిపోయి ఇంకా టైం ఉందని చెప్పేసి వెయిటింగ్ హాల్లో కొంచెంసేపు వెయిట్ చేసేసి మా ట్రైన్ అయితే ఎక్కేసాము. కోనార్క్ ఎక్స్ప్రెస్. ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆంటీ అయితే ఇలాంటి స్నాక్స్ కూడా డబ్బాలో పెట్టించింది. చాలా మంచిగా అనిపించింది అసలు. ఈ ట్రైన్ అయితే మనకి హైదరాబాద్కి మార్నింగ్ 2 o'clockకి లింగంపల్లి వెళ్తుంది. 3 o'clock అలాగా సికింద్రాబాద్ వెళ్తుంది. డిలే అయితే ఒక 1/2 hour డిలే అవుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం కాబట్టి ఆ డే అయితే వేస్ట్ అవ్వదు. మన పనులు అయితే మనం రెజ్యూమ్ చేసుకోవచ్చు. మేమైతే సికింద్రాబాద్ లేట్ అవుతుందని చెప్పేసి లింగంపల్లిలోనే దిగిపోయి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. మా 3 days ఎక్స్పెన్సెస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. Day 1, Day 2, Day 3 చొప్పున. సో మీరైతే రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మాకైతే స్టేకి చాలా ఎక్కువ పడడం వల్ల బడ్జెట్ కొంచెం ముందుకెళ్ళిపోయింది. లేదంటే 8K to 10K మధ్యలోనే 2 peopleకి మంచిగా ఆరాంగా అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో గైస్, మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇకపైన నేను ఇంకా అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నా ఫ్యూచర్ వీడియోస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే మీకు వచ్చేస్తాయి. సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మంచిగా అన్ని ఫాలో అయిపోవచ్చు.